ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మిమ్మల్ని అందరినీ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఏదైనా కష్టంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? ఈ ఉదయాన్నే ఏదైనా కలవరం మీ హృదయంలో ఉందా? ఏ విషయం మిమ్మల్ని కలవర పెడుతుంది? కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, వ్యాధులు ఉండొచ్చు, ఈ శరీరానికి ఎన్నో ఉండొచ్చు. నేను ఇంతేనేమో, నా జీవితం ఇంతేనేమో, నా కుటుంబం ఇంతేనేమో, నా పరిస్థితులు ఇంతేనేమో అనుకోవద్దు. ఆయన మాట నూతన సృష్టించేస్తుంది నీ జీవితంలో. ఎందుకంటే వాక్యం శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యమే యేసు ప్రభువై ఉన్నారు. ఇది మనుషుల మాట కాదు, సాక్షాత్తు దేవుని మాట. ప్రతిరోజు నిన్ను ప్రేమించని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి రేమ వలె ఆయన వాక్కు నిన్ను తాకగానే నీ జీవితంలో నూతన సృష్టి జరుగుతుంది. ప్రతి పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. విశ్వసించండి, దేవుని మాట పట్టుకోండి, దేవుని వాక్కుని ఎత్తిపట్టి ప్రార్థించండి. ఆ వాక్యే మీ జీవితంలో అద్భుతం జరిగించబోతోంది. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి సమస్యను సృష్టికర్త చేతులకు అప్పగించి మీ కొరకు మొరపెట్టుకుంటున్నాను. అయితే నా ప్రార్థన పైన మాత్రమే ఆధారపడకండి. మీరు విశ్వాసంతో ప్రార్థించండి, మొరపెట్టండి, దేవునికి దగ్గరగా ఉండండి. మీ ప్రతి సమస్యలో ఆయనను ఇన్వాల్వ్ చేయండి. ఆయన తానే వచ్చి మీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్లుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆశ్చర్యకరుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో అద్భుతములను కనపరుతును. ఆనాడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును విడిపించినప్పుడు ఎటువంటి అద్భుతాలు జరిగించానో, ఆ బానిసత్వం నుండి విడిపించడానికి ఎన్ని అద్భుత కార్యాలను జరిగించానో, అదేవిధంగా నీ జీవితంలో ఏ బానిసత్వం ఉందో, దేనికి నువ్వు బానిసగా ఉన్నావో, నీ బిడ్డలు బానిసలుగా ఉన్నారో, నీ భర్త బానిసగా ఉన్నారో, నీ భార్య బానిసగా ఉందో, లేక ఏ సమస్య నిన్ను దుఃఖంలోకి ముంచిందో, ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో, వాటన్నిటి నుండి నేను విడిపించబోతున్నాను. అయితే నువ్వు అనుకోవచ్చు, ఇంత భయంకరమైన సమస్య ఎలా పోతుంది? ఇటువంటి సమస్య నుండి ఎలా విడిపిస్తాడు దేవుడు? ఇంతగా పాడైన జీవితాన్ని ఎలా బాగు చేస్తాడు దేవుడు? ఇంత బానిసత్వంలోకి వెళ్ళిపోయిన నా బిడ్డల్ని ఎలా విడిపిస్తాడు దేవుడు? నా భర్త ఏ విధంగా విడిపించబడతారు? ఫరో హృదయం వలె కఠినమైపోయిన హృదయాలను దేవుడు ఏ విధంగా మారుస్తాడు? ఏ కార్యం జరిగిస్తాడు? ఏ మార్గంలో చేస్తాడు? ఎలా చేస్తాడని నీకు ప్రస్తుతం ఏ మార్గము కనబడకపోయినా, ఏ ఆశ లేకపోయినా, ఇది జరుగుతుందనే నిరీక్షణ ఎంత మాత్రం లేకపోయినా, నీ ఆర్థిక బంధకాలు అంతగా నిన్ను చుట్టుకొని, నీ వ్యాధి అంతగా నిన్ను చుట్టుకొని, నీ సమస్యలు, నీ బాధ, నీ పాపము, నీ శాపము, నీ వ్యసనాలు నీవు లేవలేనంతగా నేను అణచివేసి ఉన్నాయేమో, ఇక జరగదు, జరగడానికి అవకాశం లేదు, ఏ హోపు లేదు అన్న పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా ఆయన అద్భుతాలు జరిగించి ఆ సమస్య నుండి అద్భుతకరంగా నిన్ను విడిపిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగించారు. అదేవిధంగా క్రొత్త నిబంధనలో కూడా ఆయన అనేక అద్భుతాలు జరిగించారు. ఎందుకంటే దేవుడు నిన్న నేడు మారని దేవుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, భేదము లేని దేవుడు, పక్షపాతం లేని దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేవారు ఎవ్వరిని త్రోసివేయని దేవుడు ఆయన దగ్గరకు నీవు వస్తే నీ జీవితం అద్భుతం చేస్తాడాయన. ఎంత పాపిగా ఉండి ఆయన దగ్గరకు వచ్చినా, ఎంత వ్యసనాల్లో ఉండి ఆయన దగ్గరకు వచ్చినా, ఎంత భయంకరమైన సిట్యువేషన్లో ఉండి ఆయన దగ్గరకు వచ్చినా
ప్రతి ఒక్కరిని చేర్చుకుంటాడైనా, ప్రతి ఒక్కరితో మాట్లాడతారు, ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరుస్తాడు, ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. అన్నిటికన్నా అద్భుత కార్యం ఒక పాపి పరిశుద్ధినిగా మారడం. ఆ అద్భుతాన్ని నీవు నమ్మితే నీ జీవితంలో కూడా జరిగించడానికని సిద్ధంగా ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 3వ వచనంలో, జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. అన్ని జనులు కలవరపడే కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. అన్ని జనులు అంటే దేవుని శక్తిని ఎరుగని వారు, దేవుని యొక్క కార్యములు ఎరుగని వారు. ఇది ఎలా జరిగింది, ఇది ఎట్లా సాధ్యమని ఆశ్చర్యపోయే కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఇది దేవుడు చేయగలడు, ఇది దేవుడు చేయలేడు అనే పరిమితులేవి కూడా ఆయనకు లేవు. అబ్రహాముతో ఆయన చెప్పాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడును అని. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఆశ్చర్యకరుడు అనే పేరు ఆయనకుంది. ఆ పేరు ఈ లోకంలో ఎవ్వరికీ లేదు, ఆయనకు మాత్రమే ఉంది. అటువంటి అద్భుతాలు చేసే శక్తిని, ఆశ్చర్యకరములు చేసే శక్తిని నీవెరిగితే, నీవు తెలుసుకోగలిగితే అన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తాడు ఆయన. ఈరోజు అనేక మంది ఆయన శక్తి, ఆయన సామర్థ్యత తెలియకే విశ్వసించలేకపోతున్నారు. విశ్వసించలేకే అనేక కార్యాలు పొందలేకపోతున్నారు. ప్రభు చెప్పారు, నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యములు చేస్తారని. ఆయన అద్భుతాలు జరిగిస్తాడు, నమ్మిన వారి ద్వారా కూడా అద్భుతాలు చేయిస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ సమస్య ఉందో నాకు తెలియదు, ఎటువంటి క్లిష్ట పరిస్థితి నీ జీవితంలో ఉన్నా, అనేక లోటుపాట్లు నీవు కలిగి ఉన్నా, అనేక సంవత్సరాలుగా ఏ కార్యము జరగక నిరాశలోని, నిజీవులోని నీవు ఉన్నావేమో, జరుగునని అనుకొనని కార్యములు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. బానిసత్వం నుండి నీ కుటుంబాన్ని విడిపించబోతున్నాడు. ఐగుప్తులంటే పరిస్థితులన్నిటి నుండి దాటించబోతున్నాడు ఆయన. శరీర సంబంధమైన బానిసత్వం నుండి విడిపించి ఆత్మ సంబంధమైన వారిగా ఆత్మీయులుగా దేవుడు మిమ్మల్ని చేయబోతున్నాడు, మీ కుటుంబాన్ని చేయబోతున్నాడు. అందువల్ల ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. నీ ప్రతి చీకటి పరిస్థితిని దేవుని చేతిలో పెట్టు. నీ బిడ్డలను దేవుని చేతులకు అప్పగించండి, మీ భర్తను దేవుని చేతులకు అప్పగించండి, మీ భార్యను దేవుని చేతులకు అప్పగించండి, మీ పరిస్థితులన్నిటి ఆయనకు అప్పగించండి. ఆయన జోక్యం చేసుకుంటే జరగని కార్యం అంటూ ఏదీ లేదు. ఎప్పుడు కని విని ఎరుగని అద్భుతాలు ఆనాడు ఫరో ఎదుట జరిగించాడు దేవుడు. అంత కఠినుడైన ఫరో, అన్ని అద్భుతాలు చూసినా కఠినంగా ఉన్న ఫరో చివరకు ఇశ్రాయేలును పంపించి వేశాడు. అదేవిధంగా నీ కుటుంబ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఆ కఠినమైన పరిస్థితుల నుండి కూడా దేవుడు విడిపిస్తారు తప్పకుండా. అంతేకాకుండా కఠినంగా ఉన్న నీ కుటుంబం ఎదుటే అనేక అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. ఆయన కార్యములను చూసినప్పుడు వారు కలవరపడతారంట. వారి నోటితోనే ఇది ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమని ఆశ్చర్యపోయేటువంటి కార్యాలు నీ జీవితంలో జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు దేవుడు. అయితే నీవు చేయాల్సింది ఆయన అద్భుతకరుడని విశ్వసించు, ఆశ్చర్యకరమైన మార్గంలో జరిగిస్తాడని విశ్వసించు. ఇది ఎలా జరుగుతుంది, దేవుడు ఎలా చేస్తాడు, ఏ మార్గంలో చేస్తాడు, ఎటు నుండి చేస్తాడు, ఎవరి ద్వారా చేస్తాడు, ఎక్కడి నుండి చేస్తాడని ఎంత మాత్రం కూడా ఆలోచించొద్దు. ఎట్టి విధంగానైనా ఆయన చేయగలడు, ఎవరి ద్వారానైనా ఆయన చేయగలడు, ఏ మార్గంలోనైనా ఆయన చేయగలడు. నాకైతే మార్గములన్నీ మూసుకుపోయాయి, ఏ మార్గం నాకు కనబడడం లేదు. కానీ నా ప్రభువుకి అనేక మార్గములు ఉన్నాయి. ఏ మార్గం ద్వారానైనా ఆయన అద్భుతం జరిగిస్తున్నాడని విశ్వసించండి. నీవెంతవరకు నమ్ముతావో అంతవరకు దేవుడు కార్యం జరిగిస్తాడు. ఉన్నదున్నట్లుగా నీవు నమ్మితే ఉన్నదున్నట్లుగా దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. మీ సమస్య మీ దృష్టికి కొండలా కనిపిస్తూ ఉన్నా, కఠినుడైన ఫరోలా కనిపిస్తూ ఉన్నా, ఐగుప్తు ప్రజల్లా కనిపిస్తూ ఉన్నా, ఎరుకు గోడలా కనిపిస్తూ ఉన్నా, ఎర్ర సముద్రంలా కనిపిస్తూ ఉన్నా, ఏ విధంగా కనిపిస్తూ ఉన్నా సరే మీరు ఒక్కటే విశ్వసించండి, నా ప్రభువు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నా జీవితంలో ఆశ్చర్యకరం జరిగిస్తున్నాడు అని అంత మాత్రమే నమ్మండి. నమ్మిన వారందరూ మీకు అనుకూలమైతే ఒక్కసారి నాతో మోకరించండి. మోకరించలేని వారు కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువును వేడుకుందాం, ప్రభువును మొరపెట్టుకుందాం. తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈరోజు మాతో మాట్లాడారు. నీ జీవితంలో అద్భుతములు కనపరుస్తానని తండ్రి, నీ పేరే అద్భుతకరుడు, నీ పేరే ఆశ్చర్యకరుడు, నీ హస్తము సాహస కార్యములు జరిగిస్తుంది నాయన. నేను కార్యం చేయగా త్రిప్పివేసి వారు ఎవరున్నారు?
నా హస్తము కురుచ కాలేదు, నా చెవులు మందం కాలేదు, తప్పకుండా మీ కార్యం జరిగిస్తానని అనేక వాగ్దానాలు దయచేశారయ్యా. ఎంతమంది అయితే ఈరోజు విశ్వసించారో వారందరి జీవితాల్లో అద్భుతములు జరుగును గాక. ఇంతవరకు ఏ కార్యం గురించి అయితే వారు ఎదురు చూస్తున్నారో, దేని గురించి కన్నీరు కారుస్తున్నారో, దేనిని గురించి కలవరపడుతున్నారో, భయపడుతున్నారో, ఇక జరగదనుకుంటున్నారో ఆ విషయంలో మీరు అద్భుతం జరిగిస్తున్నారని, నీవు తెలియని ప్రజలందరూ కలవరపడే కార్యములు ప్రతి జీవితంలో జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా నీకు లోబడ్డానికి, పూర్తిగా నీకు సమర్పించుకోవడానికి వారి హృదయాల్లో కార్యం జరిగించండి. ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయనా. ఈ వాగ్దానాన్ని నమ్మిన వారందరి జీవితాలు మీరు జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రార్థన అవసరం కోరుతున్నారు, అనేక మంది కామెంట్ రూపంలో తెలియజేశారు, వాట్సాప్ ద్వారా తెలియజేశారు. అందరినీ చేతులకు అప్పగిస్తున్నాను, అన్ని సమస్యలను చేతులకు అప్పగిస్తున్నాను. మానసికంగానైనా, శారీరకంగానైనా, ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, ఉద్యోగపరంగానైనా, వ్యాపారంలోనైనా, పాడి పంటల్లోనైనా, వ్యవసాయంలోనైనా, చదువుకుంటున్న వారి జీవితంలో, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి జీవితాల్లో అనేక కార్యములు వారు ఆశిస్తుంది కొంచెమైనా వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా, కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. వారికి అసాధ్యమైన ప్రతి కార్యమును నువ్వు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా నేను చేతులు పెడుతున్నానయ్యా. సంవత్సరం అంతా తోడుగా ఉండి, ఇంతవరకు వారు ఏది నష్టపోయారో, ఏది కోల్పోయారో ఈ సంవత్సరాలన్నీ కూడా రెస్టోర్ చేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు చేసే ప్రతి కార్యమును మీరు జరిగించి అద్భుతకరమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితం మీరు జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానం నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంతవరకు అనేక బంధకాల్లో ఉన్నావేమో, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నావేమో, విడుదలను అనుగ్రహించబోతున్నాడు దేవుడు. విశ్వసించి వాగ్దానం రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయన స్తుతిందాం. అంతవరకు దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడు అండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.